From the roots of Bharat to the eternal wisdom of Sanatan. This is Sanatan Chronicles. నమస్కారం. ఈరోజు మనం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే మనందరికీ తెలిసిన ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, ఈ సంస్థకి త్వరలో 100 ఏళ్లు నిండబోతున్నాయి. అంతేకాదు, చాలామంది దీన్ని ప్రపంచంలోనే అతిపెద్ద నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అంటే ఎన్జిఓ అని కూడా అంటారు. అయితే ఇంత పెద్ద సంస్థ అయిన ఈ ఆర్ఎస్ఎస్ అసలు ఏంటి? కేవలం ఒక సోషల్ సర్వీస్ గ్రూప్ అనుకోవాలా? లేకపోతే ఒక పవర్ఫుల్ పొలిటికల్ ఫోర్సా? లేదా ఒక కల్చరల్ మూమెంటా? ఈరోజు మనం ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, దీని స్కేల్ గురించి అర్థం చేసుకోవాలంటే ముందు ఈ నెంబర్ చూడండి. 1 కోటికి పైగా ట్రైన్డ్ మెంబర్స్. ఆలోచించండి, 1 కోటి మంది. ఈ ఒక్క సంఖ్య చాలు ఈ సంస్థ ప్రభావం ఎంత పెద్దదో చెప్పడానికి. మరి ఇంత పెద్ద సంస్థగా ఇది ఎలా మారింది? దీని వెనకున్న కథ ఏంటి? అది తెలుసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. దీని ఆరిజిన్ స్టోరీ ఏంటో చూద్దాం. దీని ఫౌండర్ డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవర్. ఆయన మొదట్లో ఒక విప్లవకారుడు, తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో కూడా పనిచేశారు. కానీ 1917లో ఖిలాఫత్ ఉద్యమానికి కాంగ్రెస్ సపోర్ట్ ఇవ్వడం ఆయనకు అస్సలు నచ్చలేదు. ఇది ముస్లింలను బుజ్జగించే రాజకీయమని ఆయన బలంగా నమ్మారు. బస్ ఆ సంఘటనే ఆయన ఆలోచనను మార్చేసింది. హిందూ సమాజాన్ని ఏకం చేయాలి, దానికోసం ఒక కొత్త సంస్థ పెట్టాలి అని నిర్ణయించుకున్నారు. అలా 1925 విజయదశమి రోజున నాగ్పూర్లో కేవలం కొద్దిమందితో ఆర్ఎస్ఎస్ను స్టార్ట్ చేశారు. ఇక 1940లో ఎంఎస్ గోల్వార్కర్ లీడర్షిప్ తీసుకున్నాక ఈ సంస్థ దేశవ్యాప్తంగా విస్తరించడం మొదలైంది. ఓకే, కేవలం కొద్దిమందితో మొదలైన ఒక సంస్థ 1 కోటి మందికి పైగా ఎలా పెరిగింది? దీని వెనకున్న సీక్రెట్ ఏంటి? ఆ సీక్రెట్ అంతా దాని స్ట్రక్చర్లోనే ఉంది. ఇప్పుడు మనం ఆర్ఎస్ఎస్ మెషిన్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఆర్ఎస్ఎస్కి గుండెకాయి లాంటిది శాఖ. ఇదే ఈ ఆర్గనైజేషన్కి బేసిక్ యూనిట్. అంటే ఏంటంటే, రోజుగాని లేదా వారానికి ఒకసారిగాని ఒక ఓపెన్ గ్రౌండ్లో 1 గంట పాటు వీళ్ళు కలుస్తారు. అక్కడ ప్రార్థన, యోగా, కొన్ని గేమ్స్, ఇంకా రకరకాల విషయాల మీద చర్చలుంటాయి. నిజం చెప్పాలంటే ఈ శాఖలే ఈ మొత్తం నెట్వర్క్కి బ్యాక్బోన్ లాంటివి. అయితే కథ ఇక్కడ శాఖలతోనే అయిపోలేదు. చూడండి, దీనికొక పక్కా 11 టైర్ స్ట్రక్చర్ ఉంది. నేషనల్ లెవెల్లో కేంద్రం నుంచి మొదలుపెట్టి కింది స్థాయిలో శాఖ వరకు ఒక పక్కా హైరార్కీ. అంతేకాదు, మీటింగ్స్ కూడా రకరకాలుగా ఉంటాయి. ఉదయం, సాయంత్రం, రాత్రి, వీక్లీ, మంత్లీ, ఇలా 5 రకాల మీటింగ్స్. ఇంత పక్కా సిస్టమ్ ఉంది కాబట్టే ఈ భారీ యంత్రాంగం ఇంత స్మూత్గా నడుస్తుంది. సో ఈ స్ట్రక్చర్ వల్ల ఒక గ్లోబల్ నెట్వర్క్ తయారైంది. ఆలోచించండి, ఇండియాలో 60,000 గ్రామాల్లో శాఖలున్నాయి. ఒక్క ఉత్తరప్రదేశ్లోనే 8,000 కంటే ఎక్కువ. కానీ ఇది కేవలం ఇండియాకే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా దేశాల్లో దాదాపు 57,000 శాఖలతో ఆర్ఎస్ఎస్ పనిచేస్తోంది. అంటే దీని రీచ్ ఏ రేంజ్లో ఉందో ఊహించుకోవచ్చు. సరే, ఈ స్ట్రక్చర్, ఈ నంబర్స్ ఒక ఎత్తు అయితే, ఆర్ఎస్ఎస్ అంటే కేవలం ఇదే కాదు. వాళ్లకి పబ్లిక్ సర్వీస్లో, ఇంకా దేశానికి సంబంధించిన విషయాల్లో కూడా ఒక పెద్ద హిస్టరీ ఉంది. ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. సోషల్ సర్వీస్ ఇది ఆర్ఎస్ఎస్ ఐడెంటిటీలో ఒక చాలా ముఖ్యమైన పార్ట్. వాళ్ల వాలంటీర్లని స్వయం సేవకులు అంటారు కదా. ఎక్కడ వరదలు, భూకంపాలు, తుఫానుల్లాంటివొచ్చినా వీళ్లు ముందుంటారు. అంతేకాదు, 1962, 1965 యుద్ధాలప్పుడు ఆర్మీకి హెల్ప్ చేశారు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లప్పుడు జనాల్ని కాపాడారు. బ్లడ్ డొనేషన్ క్యాంపులైతే సరేసరి. వీటన్నిటితో పాటు కులతత్వాన్ని రూపుమాపడం, కల్చరల్ నేషనలిజంని ప్రమోట్ చేయడం కూడా వాళ్ళ లక్ష్యాలు. ఈ సర్వీస్ హిస్టరీ వల్ల ఒక చాలా ఆశ్చర్యకరమైన ఒక చారిత్రక సంఘటన జరిగింది. ఇది ఆర్ఎస్ఎస్ గురించి మనం సాధారణంగా వినే పొలిటికల్ కథలన్నిటినీ కొంచెం కాంప్లికేట్ చేస్తుంది. అదేంటంటే, 1962లో ఇండియా చైనా యుద్ధం జరిగింది కదా. ఆ టైంలో ఆర్ఎస్ఎస్ వాళ్లు ఆర్మీకి, సాధారణ ప్రజలకి చాలా సాయం చేశారు. వాళ్ల సేవను గుర్తించి అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, అంటే ఆర్ఎస్ఎస్ని ఎప్పుడూ విమర్శించే నెహ్రూనే, వాళ్లను 1963 రిపబ్లిక్ డే పరేడ్కి పిలిచారు. అది కూడా కేవలం 2 రోజుల నోటీస్తో. వెంటనే 3,000 మంది స్వయంసేవకులు యూనిఫామ్లో రాజ్పథ్లో మార్చ్ చేశారు. ఇది నిజంగా ఎవ్వరూ ఊహించని ఒక పెద్ద గౌరవం. అయితే నాణేనికి ఇంకోవైపున్నట్టు ఈ సేవా కార్యక్రమాలతో పాటు ఆర్ఎస్ఎస్కి రాజకీయ వివాదాలతో
ప్రభుత్వంతో ఘర్షణలతో కూడిన మరో చరిత్ర కూడా ఉంది. ఇప్పుడు ఆ వైపు కూడా చూద్దాం. భారతదేశ చరిత్రలో ఆర్ఎస్ఎస్ను 3 సార్లు బ్యాన్ చేశారు. మొదటిసారి 1948లో మహాత్మాగాంధీ హత్య తర్వాత, రెండోసారి 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు, ఇక మూడోసారి 1992లో బాబ్రీ మసీద్ కూల్చివేత తర్వాత. ఈ 3 నిషేధాలు దేశ చరిత్రలో 3 పెద్ద పొలిటికల్ సంక్షోభాలకు ప్రతీకలు. ఓకే, ఒకవైపు సేవ, ఇంకోవైపు ఎదుగుదల, మరోవైపు వివాదాలు. వీటన్నిటి మధ్య ఈ సంస్థని ముందుకు నడిపిస్తున్న ఆ ఫ్యూయల్ ఏంటి, ఆ డ్రైవింగ్ ఫోర్స్ ఏంటో తెలియాలంటే మనం దాని కోర్ ఐడియాలజీని అర్థం చేసుకోవాలి. ఇందులో కొన్ని ముఖ్యమైన కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి, హిందుత్వ. ఆర్ఎస్ఎస్ ప్రకారం ఇదొక మతం కాదు, ఇండియాలో నివసించే ప్రతి ఒక్కరి కల్చరల్ ఐడెంటిటీ. రెండోది, అఖండ భారత్, అంటే మన పొరుగు దేశాలతో కలిసిన ఒక పెద్ద భారతదేశం అనే ఒక కల్చరల్ కాన్సెప్ట్. ఇక మూడోది, ఏకాత్మ మానవతావాదం. ఇది ముఖ్యంగా సామాజిక అభివృద్ధి, గ్రామాల అభివృద్ధి మీద ఫోకస్ చేసే ఒక ఫిలాసఫీ. ఆర్ఎస్ఎస్కి వాళ్ల కాషాయ జెండా అంటే భగవద్ధ్వజ్ చాలా ముఖ్యం. దాన్ని వాళ్ళొక గురువుగా భావిస్తారు. అందుకే వాళ్ల ప్రోగ్రామ్స్లో కేవలం ఆ జెండానే వాడతారు. అయితే ఇదే ఒక పెద్ద వివాదానికి కారణమైంది. చాలామంది క్రిటిక్స్ ఏమంటారంటే ఆర్ఎస్ఎస్ ఈవెంట్స్లో మన జాతీయ జెండా ఎందుకుండదు అని ప్రశ్నిస్తారు. ఇది ఎప్పుడూ ఒక హాట్ టాపిక్. సో ఇక్కడే మనం అసలు పాయింట్కొస్తున్నాం. మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్తో ఆర్ఎస్ఎస్కి ఉన్న సంబంధం. ఈ కోట్ చూడండి. బీజేపీలో చాలామంది పెద్ద లీడర్స్ సంఘ్ నుంచి వచ్చినవాళ్లే. సో వాళ్ల పనిమీద సంఘ్ ఐడియాలజీ ప్రభావం ఉండటంలో ఆశ్చర్యం లేదు. ఇది నిజమే కదా. మాజీ ప్రధానుల దగ్గర్నుంచి ఇప్పటి ప్రధాని వరకు చాలామందికి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది. దీనివల్ల ఇండియన్ గవర్నెన్స్లో వాళ్ల ఐడియాలజీ చాలా పవర్ఫుల్గా మారింది. అందుకే మనం మొదట అడిగిన ప్రశ్న దగ్గరికి మళ్లీ వద్దాం. ఆర్ఎస్ఎస్ ఒక సోషల్ సర్వీస్ గ్రూపా, పొలిటికల్ ఫోర్సా, లేక కల్చరల్ మూవ్మెంటా? నిజానికి ఇది ఈ మూడింటి యొక్క ఒక కాంప్లెక్స్ మిక్స్చర్. ఇప్పుడు 100 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న సమయంలో ఇన్ని దశాబ్దాల ఎదుగుదల, వివాదాలు, ప్రభావం తర్వాత ఇప్పుడు అసలు ప్రశ్న అది ఏంటి అని కాదు, దాని భవిష్యత్తు ఏంటి అనేది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్జీఓగా పిలువబడే ఈ సంస్థ భారతదేశం యొక్క నెక్స్ట్ చాప్టర్లో ఎలాంటి పాత్ర పోషించబోతోంది? సమాధానం లేని ఈ ప్రశ్నే మన ముందు మిగిలి ఉంది.